నాన్నగారి వారసత్వాన్ని కంఠంలో కూడా పునికి పుచ్చుకున్నాడు. వాట్ ఎల్స్ కెన్ వి సే అబౌట్ యేసుదాస్ గారు? ఓన్లీ ఇట్ ఇస్ డివినిటీ, అంతే. అండ్ ఇప్పుడు గుంటూరోడు వచ్చేస్తానంటున్నాడు. మరి పిలిచేద్దామా గుంటూరోడిని? గుంటూరోడు టీజర్ చూసాము, గుంటూరోడి ఫైట్స్ ఏమిటో, ఆ సత్తా ఏమిటో చూసాము. ఇప్పుడు మన గుంటూరోడు మంచు మనోజ్ మాట్లాడడానికి వేదిక పైకి వచ్చేస్తున్నాడు. లెట్స్ ఇన్వైట్ మనోజ్ విత్ a big round of applause. Our rocking star మంచు మనోజ్. ప్రొడ్యూసర్ శ్రీ వరుణ్ గారు బొకేని అందిస్తారు. మనోజ్, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇప్పుడు మనోజ్ మాట్లాడబోతున్నాడు, విందాము. అందరికి నమస్కారం, నాన్నగారికి నమస్కారం, వచ్చిన పెద్దలకి, నా ఫ్రెండ్స్కి, తేజ్కి, శర్వాకి అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సురభి అండ్ ప్రతి మా ఆంటీ, చంద్ర ఆంటీ, శ్రీవరి ఆంటీ, అందరూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మ మా మనసులో ఉంది నాన్న, చెప్పక్కర్లేదు. మమ్మీ ఐ లవ్ యూ. వెల్, నిన్నటి నుంచి ఇక్కడికి వచ్చే ముందు నేను ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉన్నాను. అది మీరు నాకు ఒక 3-4 minutes ఇస్తే కొంచెం తడపడచ్చు, ఎందుకంటే మనసులో ఉన్న మాట మాట్లాడదాం అనుకుంటున్నాను. నా ఫ్యాన్స్ తోటి, నా వెల్ విషర్స్ తోటి. మీరందరూ నా కోసం ఒక 2-3 minutes సైలెంట్గా ఉంటే నేను మాట్లాడాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య ఏం మాట్లాడదామని చూస్తుంటే నాకు ఎప్పటి నుంచో చాలా క్వశ్చన్స్, ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి. నేను నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, నా ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ, నా ప్రెస్ అన్నయ్యల దగ్గర నుంచి కానీ, బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కానీ, అండ్ ముఖ్యంగా ఈ మధ్య బాగా నన్ను కదిలించి మాట్లాడాలనే ఉద్దేశంలో ట్విట్టరు, ఈ ఫేస్బుక్, వీటి వల్ల ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్కి ఇంకా దగ్గర అవ్వగలుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఫీలింగ్స్ డైరెక్ట్గా నాకు చెప్పేదానికి అవకాశం ఉంది వాళ్ళకి, అది నేను చదువుతున్నాను. ఓవరాల్గా అందరూ ఒకటే అడుగుతున్నారు, నన్ను ప్రతిసారి అడుగుతున్నారు, ఏంటి నువ్వు కమర్షియల్ సినిమా చేయొచ్చు కదన్నా, ప్రతిదీ కమర్షియల్ చేయొచ్చు కదా, ఎందుకు మధ్య మధ్యలో డిఫరెంట్ చేస్తావు, ఏదేదో ట్రై చేస్తావు, లేదు కమర్షియల్ మీటరు, కమర్షియల్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలి, మీరు డిఫరెంట్గా ట్రై చేస్తే దాంట్లో కమర్షియల్ ట్రై చేస్తారని. ఇది నేను నా ఫ్యాన్స్కి, నా వెల్ విషర్స్తో మాట్లాడుతున్నా. తమ్ముడు, నేను 2004లో హీరోగా పరిచయం అయ్యాను ఇక్కడ. అండ్ 11 నెలలప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యాను. అండ్ హీరోగా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ దాదాపు 13 సంవత్సరాలు అవుతుంది. దాదాపు 18 సినిమాలు చేసి ఉంటాను. నాకు దేవుడు ఇచ్చిన వరం మా నాన్నగారు. అండ్ మా నాన్నగారు ఏం చెప్పారంటే ప్రతిసారి, నాన్న సక్సెస్ ముఖ్యం, కానీ సక్సెస్తో పాటు ఆత్మగౌరవం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సంతోషం, అది ముఖ్యం. ఒక ఆర్టిస్ట్ సక్సెస్ కొడతాడు, ఫెయిలియర్ కొడతారు, అది గ్రాఫ్. కానీ సక్సెస్లోనూ ఏం సంతోషం చూస్తున్నావో ఫెయిలియర్లు కూడా అదే సంతోషం చూడు, అండ్ ఎంజాయ్ చేయని వర్క్ అన్నారు. అది నాకు బలంగా పాతుకుండిపోయింది. అండ్ అందుకే సినిమా జర్నీలో నేను ఇప్పుడు ఏవైతే సినిమాలు చేశానో 2004 నుంచి, నా సంతోషం కోసం, నా ఆనందం కోసం ఒక మంచి క్యారెక్టర్ చేయాలి, మంచి నటుడు అవ్వాలని ఒక యాక్టర్గా వచ్చానే తప్ప పెద్ద హీరో అయిపోవాలనే ఆశతో రాలేదు. నేనంటూ ఒక యాక్టింగ్ చేస్తే అది ఎవరు చేయకూడదని ఒక ఆశతో వచ్చాను. రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, మా నాన్నగారు, ఇంకా ఎంతోమంది, బాలయ్య గారు, ప్రతి ఒక్కరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. వాళ్ళని చూసి నేను వచ్చి నాకు చేరని నాకు ఆస్తి వచ్చాను. ఒకే మోసులో 4 ఫైట్లు, 4 సాంగ్లు చేసుకుంటూ చేస్తే 10 సంవత్సరాలు అయిపోతామే, అది కాదు, లైఫ్ ఎంతో ఉందనే ఆలోచనతో నా సంతోషం వెతుకునే టైంలో ఈ చేసిన సినిమాలు అవన్నీ నా మనసుకు దాటి, నా మనసుకు నచ్చకుండా సినిమాలు చేస్తే అది మీకు అన్యాయం చేసిన అవుతాను. ఎందుకంటే నాకు వ్యాపారం రాదు బ్రదర్. బయట వ్యాపారం చేయమంటారు నన్ను, నాకు వ్యాపారాలు రాదు. సినిమా ఇండస్ట్రీలో వ్యాపారం కూడా రాదు. నాకు ఒకటే తెలుసు, పొద్దున్న 4 టైం కొడితే నిద్రలేసి జిమ్కి వెళ్ళడం, మోహన్కి రంగేసుకొని షూటింగ్కి వెళ్ళడం, మీ అందరినీ ఎలా ఆనందపరచాలా కష్టపడి పనిచేయడం, అదొకటే తెలుసు నాకు. అండ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక పేరెంట్స్గా, ఒక ఫ్రెండ్స్గా, నా దగ్గర ఉన్న వాళ్ళు, నాతో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి, నా స్టాఫ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతారు. నేను చూస్ చేసుకున్న బాట చాలా కష్టమైన బాట. ప్రయోగాలు చేసుకుంటూ దీంట్లో ఎన్ని కమర్షియల్ సక్సెస్ ఉంటాయి, ఉండకపోవచ్చు. కానీ నేను చేసిన పాత్రలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి.
పేరెంట్స్గా ఫ్రెండ్స్గా నేను వెళ్ళే కష్టమైన బాటని వాళ్ళకి తప్పదు ఇంకా పాపం. వాళ్ళు పిల్లలుగా పుట్టాను, వాళ్ళకి ఫ్రెండ్స్గా ఉన్నాను, వాళ్ళు మొయ్యాలి. కానీ ఏ సంబంధం లేకుండా నేను ఏ క్యారెక్టర్ చేసినా నన్ను వదలకుండా నా వెన్ను పట్టుకొని మీరు నడిపించే మీ ఫ్యాన్స్కి నా పాదాభివందనం. ఇందాక నేను చూశాను ఏవి కట్ చేశారు, మా డైరెక్టర్ సత్య గారు కూర్చొని కట్ చేశారని విన్నాను. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, సత్య గారు. ఏవి చూసినప్పుడు బిందాస్ లాంటి కమర్షియల్ సినిమా హిట్ ఇచ్చిన మనోజు వేదం లాంటి డిఫరెంట్ సినిమాకి ఎన్నుకుంటే ఒక మనోజ్ వల్లే సాధ్యం, దమ్ముంది అని చెప్పారు. అది దమ్ము, ధైర్యము, తోటకూర తక్కువ కాదు, అది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నా మనసుకు నచ్చింది. ఆ రోజు కృషి బాబాయ్ కథ చెప్పాడు, బాబాయ్ అద్భుతంగా చెప్పా, పద చేస్తున్నానని చెప్పాను. అలాగే ప్రయాణం, అలాగే నేను మీకు తెలుసా, అలాగే బిందాస్, మొన్న వచ్చిన అటాక్ అండ్ శౌర్య, అది కూడా చాలా గర్వదగ్గ సినిమాలు. నాకు కమర్షియల్గా పే చేయలేదా నాకు తెలియదు, కానీ నన్ను ఒక ఆర్టిస్ట్గా ఒక అడుగు ముందుకు తీసుకెళ్ళాయి. దానికి నా దర్శకుడికి ప్రతి ఒక్కరికి పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థమవుతుంది ఎందువల్ల మీరు కమర్షియలే చేయాలి మనోజ్, కమర్షియల్ చేయాలి. ప్రతి ఒక్కరు నా ప్రెస్ సోదరుల దగ్గర నుంచి, నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, ఫ్యాన్స్ దగ్గర నుంచి చెయ్యన్నా అని అంటున్నారు. తమ్ముడు నాకు సూపర్ స్టార్ అయిపోవాలి, ఏదో నంబర్లు గేమ్ హై నంబర్లు కొట్టాలని ఆశలేదు తమ్ముడు. నా వయసు చాలా ఉంది, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, నాకు కంగారు లేదు. మీరు కంగారు పడిపోయి నేను పెద్ద హిట్లు కొట్టేయాలనేసి నన్ను తోసి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేనేదో డిఫరెంట్ పాత్రలు ట్రై చేసుకుంటూ చేయాలనుకుంటున్నాను, ఇంకా ముందు కూడా అలాగే ఉంటాను. నేను ఏ పాత్రలో వచ్చినా నన్ను ఎలా గౌరవం చూసారో ఇప్పుడు క్లారిటీగా వీడి ఇంతే అని ఫిక్స్ అయిపోండి. మీరు హ్యాపీగా నేను వచ్చే పాత్రలు ఎంజాయ్ చేస్తాను. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలి. ఇంకా ఫ్యూచర్లో ఎందుకంటే నెక్స్ట్ ఏంటి, ఇప్పటివరకు జరిగింది చెప్పాను, జరగబోయేది ఏంటంటే నేను కమర్షియల్గా చూడాలని మీరు కోరుకుంటున్నారు. నేను ఇప్పటివరకు సంతృప్తిగా నాకు కావాల్సింది న్యాయం చేయాలనేసి నేను చేశాను, ఇప్పుడు కూడా అదే చేస్తాను. కాకపోతే మీరు ఇంతగా అడుగుతున్నందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఫిక్స్ అయ్యాను, ఎస్ డిఫరెంట్ సినిమాలు చేద్దాం, దాంతోపాటు కమర్షియల్ సినిమాలు చితకేద్దాం, కష్టపడదాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. గుంటూరు రోడ్తో మీ ముందు వస్తున్నా, దీంతో స్టార్ట్. మీకు ఇంకోటి, ఈ మధ్యకాలంలో అరే వీడేంట్రా మనోజ్ సిక్స్ ప్యాక్తో ఉండేవాడు ఇలా లావ్ అయిపోయాడంట్రా, బియ్యం బస్తాలా అయిపోయాడు, ఇలా అయిపోయాడు, అది ఇదనే సో కమెంట్లు. ఎస్ శౌర్య సినిమాకి, ఈ సినిమాకి కానీ ఈ ముందుకి మీ అందరి